రోడ్డుపై బడి పిల్లలు ఎంత భద్రం? బడిలో పాఠాలు నేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులను రోడ్డు ప్రమాదాలు బలి తీసుకుంటూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తుండగా వేల సంఖ్యలో గాయపడుతూ ఉన్నారు. బడికి వెళ్లే బస్సు ఎక్కి దిగే క్రమంలో రోడ్డు దాటే సమయంలో సైకిళ్లపై నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఇతర వాహనాల్లో వెళ్తున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో 18 ఏళ్లలోపు పిల్లలు 300 మంది మరణించారు. 1175 మంది గాయపడ్డారు. 18 నుండి 25 లోపు వారు 1115 మంది మరణించగా 3564 మంది గాయపడ్డారు. 2023లో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో 7600 మంది మరణిస్తే అందులో 1415 అంటే 18.61% 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. వీరిలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేవారే సింహభాగం ఉంటున్నారని అధికారులు చెబుతూ ఉన్నారు. రోడ్డు ప్రమాద మరణాలు ప్రపంచంలోనే భారతదేశంలో అధికం. రోజు దాదాపు 400 మంది మరణిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం వాహనాల్లో దేశంలో ఉన్నవి కేవలం 1%. కానీ రహదారి ప్రమాద మరణాల్లో మన వాటా 11%. దేశంలో రహదారి ప్రమాదాల్లో నిత్యం సగటున 42 మంది చిన్నారులు మరణిస్తూ ఉన్నారు. 31 మంది 18 నుండి 25 ఏళ్ల వయస్సు యువతీ యువకులు చనిపోతూ ఉన్నారు. 2023లో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బయట 35,000 ప్రమాదాలు జరిగాయి. 10,000 మంది పిల్లలు మరణించారు. రహదారి ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో తొలి 10 స్థానాల్లో ఉంది. 2023లో 21,619 రహదారి ప్రమాదాలు జరిగాయి. రహదారి ప్రమాదాలన్నీ నియంత్రించడంపై, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలి దశలో 30 జిల్లాలోని 50 పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా పాఠశాలలన్నీ గుర్తించింది. వాటిలో ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేసి రహదారి భద్రతా పాఠాలని విద్యార్థులకు నేర్పిస్తారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నాచరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభిస్తారని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తొలుత జిల్లాకు 1-2 అధికారులకు శిక్షణ ఇప్పించి వారి ద్వారా ఆయా జిల్లాలో విద్యార్థులకు రహదారి భద్రతా పాఠాలు నేర్పించడంపై రవాణా శాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ పార్కులు ఉన్న పాఠశాల విద్యార్థులకి కాకుండా సమీపంలోని ఒక్కో స్కూల్కు ఒక్కో రోజు స్లాట్ బుక్ చేసి అనుమతిస్తారు. 2023 ఏడాదితో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాల్లో బాధితులైన పిల్లల సంఖ్య పెరిగినట్లు ప్రాథమిక సమాచారం. 2024 ప్రమాదాలపై పోలీస్ శాఖ విశ్లేషణ వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు కూడా తెలిసింది.